మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గ్రామం బదనకల్లో ఉన్నాము. సో బదనకల్ గ్రామంలో పాతూరు ప్రణవి ఇప్పుడైతే 10th కంప్లీట్ చేసుకుంది. తనకైతే 10th క్లాస్ లో అంటే తను ఒక పాతూరు ప్రణవి ఇదే గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లోనైతే చదువుకుంది. చదువుకి ఇప్పుడు మార్కులు అయితే 10/10 సాధించింది. సో ఇప్పుడైతే సీఎంతో ఒక ముఖాముఖి కార్యక్రమానికి అయితే హాజరయ్యింది. సో మనమైతే ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒకసారి ప్రణవితో కూడా మాట్లాడదాము. సీఎంని తను కలిసింది కాబట్టి తను ఎలా ఫీల్ అయ్యింది, మరి తనకు ఇంత 10/10 సాధించింది కాబట్టి, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక చదివే అమ్మాయి 10/10 సాధించింది కాబట్టి తన వెనుకల అంత చాలా కష్టం ఉంటుంది. అంటే 10/10 అంటే అసలు ఎంత చదువుతూ వస్తుంది అంటే ఒక్క మార్కో 2 మార్కులో తక్కువ వస్తాయి, కానీ కంప్లీట్ గా తనకైతే 10/10 సాధించింది. సో మనం ఒకసారి ప్రణవితో మాట్లాడదాము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా మనం మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రణవి వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, ప్రణవి కూడా ఉంది కాబట్టి మనం అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే మనతో ప్రణవి ఉంది, ఒకసారి అడుగుదాము. తను ఒక 10/10 అంటే 10th క్లాస్ లో మార్కులు 10 GPA సాధించింది కాబట్టి మనం ఒకసారి ప్రణవిని అభినందిద్దాం. కంగ్రాచులేషన్స్ ప్రణవి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు? చెప్పు, అసలు 10/10 నీకు సాధించినావు ఇప్పుడు ఈ బదనకల్ గ్రామంలోనా మండల్లోనా? ముస్తాబాద్ మండలంలోనేనా? అవును. అందరికంటే ఫస్ట్ నీకే 10/10 వచ్చింది. అవును. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా చాలా సపోర్ట్ చేసారు. టీచర్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేసారు ఎలా చదవాలి అనే దానిపైన మాకు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అండ్ నేను కూడా మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ యొక్క ఆశయాల్ని నిజం చేయడానికి కష్టపడ్డా. అండ్ మా టీచర్స్ చాలా బాగా అంటే చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టాపిక్స్ కానీ. అండ్ 10 GPA రావాలి మన స్కూల్కి అనేసి చాలా ఎంకరేజ్ చేసారు. అండ్ నాకు 10 GPA రావడానికి మెయిన్ రీజన్ మా టీచర్స్ అండ్ పేరెంట్సే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న సీఎం గారితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత మంచి ఛాన్స్ రావడం నిజంగా చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అది ముస్తాబాద్ మండలంలోనే నువ్వు ఒక్కదానివేనా? అవును, మోడల్ స్కూల్ కూడా ఉంటాయి. మోడల్ స్కూల్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ ZPHS స్కూల్స్ లో నేను ఒక్కదాన్ని. అవును. పేరెంట్స్ హ్యాపీనెస్ ఎలా ఉంది ఇప్పుడు నువ్వు 10/10 సాధించినావు కాబట్టి? వాళ్ళు హ్యాపీనెస్, వాళ్ళు నీకు ఎలాంటి ప్రోత్సాహం అందించారు? మా పేరెంట్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చాలా యాక్చువల్గా అసలు నేను చదివాను అంటే అది మా పేరెంట్స్ వల్లనే. ఇంటి దగ్గర చదవడానికి మెయిన్గా మా మదర్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎప్పుడు చదవడానికి అన్ని రకంగా నాకు ఫెసిలిటీస్ ఉండేలాగా చూస్తారు. మా పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న సీఎంతో ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడికి రావడం, స్టేజ్ పైన నాతో ఉండడం, ఫోటో తీయడం, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతమంది హాజరయ్యారు అక్కడికి? చాలా మంది వస్తారు కాబట్టి ఎంతమంది హాజరయ్యారు? అక్కడ ఓవరాల్ స్టేట్ లో 250 to 300 మెంబర్స్ వచ్చారు అక్కడికి. అన్ని డిస్ట్రిక్ట్ లో వాళ్ళు? అవును, అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు. నువ్వు మాట్లాడావా సార్తో? మాట్లాడంటే ఛాన్స్ వచ్చిందా? లేదు, జస్ట్ ఒక్కరికే ఛాన్స్ ఉంది కాబట్టి రాలేదు. నాకు మాట్లాడాలని ఉండే, బట్ ఛాన్స్ లేదు. అక్కడ దాకా వెళ్ళి కనీసం సీఎం అయినా దగ్గర నుండి చూసావు. ఆ పిలుపు రావడం అనేది ఒక గొప్ప విషయం. అవును, నేను ఫస్ట్ టైం చూసాను సీఎం గారిని. నిజంగా చాలా గొప్ప ఛాన్స్ అది. ఇప్పుడు 10/10 సాధించావు, తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నావు? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. సో నేను MPC తీసుకుంటా. నా లైఫ్ లో నా అంబిషన్ IAS ఆఫీసర్. సో నేను IIT వేలో వెళ్ళి IAS ఆఫీసర్ కావాలనేది నా డ్రీమ్.
ఇప్పుడు స్కూల్లో టీచర్స్ అంటే చాలా మంది కొంచెం ఫోకస్ పెడతారు పిల్లల పైన. మీకు ఏ సార్ ఇష్టము, నువ్వు సబ్జెక్ట్ ఇది చదువు, నువ్వు ఇది తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి నీకు ఎవరైనా చెప్పారా? మా టీచర్స్ ఎప్పుడూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడూ సజెషన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అండ్ స్పెషల్ కేర్ తీసుకున్నారు మా టీచర్స్ ప్రతి ఒక్కరి పైన. లైక్ వాళ్ళ టాలెంట్ ఏంది అని గుర్తించి వాళ్ళని ఆ వేలో మోటివేట్ చేశారు. మా మెయిన్గా చారీ సార్ చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరు చేశారు. అండ్ మ్యాథ్స్లో రావడానికి మా మ్యాథ్స్ టీచర్ అండ్ మా హెచ్ఎం సార్ అందరూ రీజన్. స్పెషల్ గా ఉండండి బెస్ట్ టీచర్, నీకు బెస్ట్ ఎవరంటే ఇష్టం టీచర్స్ లో? చాలా మందికి నాకు ఈ టీచరే నాకు కావాలి, నాకు ఈ టీచర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటారు కదా. నీకు ఏ టీచర్ అంటే ఇష్టం ఎక్కువ? నాకు చారీ సార్. చారీ సార్ ఎక్కువ. మా ఫిజిక్స్ టీచర్. ఇప్పుడు మీరు హెచ్ఎం సార్ ఎలా ఉండేవాళ్ళు మీతో, అంటే బాగా చూసేవాళ్ళు? హెచ్ఎం సార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అసలు ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా కామ్గా మాతో మాట్లాడేవాళ్ళు అండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు హెచ్ఎం సార్ కూడా. ఓకే, ఇప్పుడు సీఎం ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారు? అంటే పేరెంట్స్ కాకుండా టీచర్స్ ఎవరెవరు వచ్చారు? మా పేరెంట్స్ ప్లస్ మా హెచ్ఎం సార్ వచ్చారు. అవును. అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అభినందించారా? 10/10 సాధించింది కాబట్టి నీకు ఇంకెవరైనా వచ్చారా, ఎవరైనా అభినందించారని? అవును, మా విలేజ్ వాళ్ళు అండ్ మండల్ వాళ్ళు పిలిచారు అండ్ వాళ్ళు కూడా అభినందించారు, గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు నువ్వు రోల్ మోడల్ ఇంకెవరు? రోల్ మోడల్ చారీ సార్. చారీ సార్. అవును, చారీ సార్ పెట్టుకుంటే నీది కావాలి ఐఏఎస్ ఉంది కాబట్టి నేను ఐఏఎస్ కావాలని చెప్పేసి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. లైక్ ప్రతి నేను మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ కావడానికి మెయిన్ రీజన్ పీటీ సార్. లైక్ అన్నిటికీ అప్లై చేసి అన్నిటికీ జస్ట్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. స్కూల్లో ఏమేమి అంటే గేమ్స్ ఆడేవాళ్ళు, అంటే ఆడేదానివి, తర్వాత ఏమేమి వాటికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి? నేను గేమ్స్ ఆడేదాన్ని, బట్ గేమ్స్ లిటిల్ బిట్ గా తక్కువ. నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి చెస్ లో నేను డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా పార్టిసిపేట్ చేశాను. వచ్చిందా ఏమన్నా? లేదు, డిస్ట్రిక్ట్ లో జస్ట్ పార్టిసిపేట్ చేశాను. లైక్ మండల్ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ లో వచ్చావు, జస్ట్ పార్టిసిపేట్ మాత్రం చేసావు, మండల్ ఫస్ట్ వచ్చింది. ఎలా అనిపించింది డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేసినావు కాబట్టి? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. దట్ టు మై ఫేవరెట్ గేమ్ లో రావడం ఇంకా ఇంకా హ్యాపీ. ఇది నేను ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో స్టేట్ థర్డ్ వచ్చింది. ఇది నెక్స్ట్ ఇది స్టోరీ సర్టిఫికెట్స్ ఇవన్నీ. అవును, ఇది డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ లో వచ్చింది. ఇది స్టేట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఫైనాన్షియల్ లిటరసీలో మండల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇది టీపీటీఎఫ్ లో నేను స్టోరీకి నాకు ప్రోత్సాహ బహుమతి వచ్చింది. నేను స్టోరీ రాశాను, ఓన్ స్టోరీ. ఆ స్టోరీ టైటిల్ వచ్చేసి చదువు. చదువు గురించి రాశాను. అవును. ఒక 2 ముక్కలు చెప్పు మా కోసం. లైక్ అంటే ఎవరైనా సరే పేద ధనిక అనే తేడా లేకుండా చదివితే ఎవరికైనా వస్తుంది. లైక్ పేదవారిని విమర్శించకూడదు, ఎందుకంటే వారిలో ఉన్న టాలెంట్ తెలియదు కదా మనకి. సో పేద ధనిక అని తేడా లేకుండా చదివితే ధనిక వారి కన్నా గొప్పవారు అవుతారు పేదవారు అని దాని మోరల్. నెక్స్ట్ ఇది చెకుముకిలో మండల్ ఫస్ట్ వచ్చింది. ఇది ఒలింపియాడ్ ఎగ్జామ్ లో పార్టిసిపేషన్. అండ్ ఇది మ్యాథ్స్ స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో. ఇది చెకుముకిలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. చాలా గ్రేట్. ఇది మా టీచర్స్ సపోర్ట్ వల్ల ఇవన్నీ. టీచర్స్ అండ్ పేరెంట్స్, ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. అవును. ఇది స్కూల్లో డ్రాయింగ్ లో ఫస్ట్ ప్రైజ్. డ్రాయింగ్ కూడా వేస్తావా? అవును. ఓకే, మొత్తం అన్నిట్లో ఆరిపోయినావు అనమాట. ఇది నిన్న వందే మాతరం ఫౌండేషన్ లో 10 GP గాను వచ్చింది. అవును. సో చూడండి, సీఎం కార్యక్రమానికి వెళ్ళినప్పుడైతే తనకైతే వచ్చిందంట. ఇది నేషనల్ మ్యాథమెటిక్స్ డే కి స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును. అదే మ్యాథ్స్ చాలా ఇష్టం సబ్జెక్ట్ కాబట్టి తనకి స్టేట్ లెవెల్ వచ్చింది. సో కాంపిటీషన్ లో స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సైన్స్ ఎగ్జిబిషన్ ఒక చిన్న ప్రాజెక్ట్. ఇది కూడా స్టోరీ టెల్లింగ్. దీనికి ఏం స్టోరీ రాసావు? అంటే నేను నార్మల్ గా విజువల్ గా, అంటే వాళ్ళ ముందట జడ్జెస్ ముందట మనం స్టోరీని ఎక్స్ప్రెస్ చేయాలి. అది నేను జస్ట్ రాసాను, ఇది చెప్పాను. రాసి చెప్పవు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. డిఫరెంట్. అవును. అవును.
చాలా మొత్తం అన్ని ఉన్నాయి మీ దగ్గర కళలు, చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అసలు గ్రేట్ ప్రణవి. Thank you, ma'am. సుమన్ ద్వారా నేను బాగా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్, ఈ అమ్మాయి చాలా చిన్న ఏజ్, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో సో చూడొచ్చు మనం. ఇందులో చాలా ఉంది, చాలా టాలెంట్ ఉంది. ఇలాంటి వాళ్ళని కూడా మనం వదలద్దు, ఇంకా ముందు ముందు కూడా మనం ముందుకు తీసుకెళ్దాము. నాకు ఇవన్నీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, చెస్ కాంపిటీషన్స్ అండ్ స్కూల్లో ఉన్న కాంపిటీషన్స్ లో వచ్చాయి ఇవన్నీ. అండ్ మెడల్స్ లో కొన్ని కోకరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ మొన్న 10 GPAకి అండ్ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ లో మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. సో అందులో వచ్చాయి. సో ఇవన్నవేనా ఒక్కొక్క దానికి? ఇది ఎప్పుడు వచ్చింది? ఇది మొన్న నిన్న. 10 GPA. Yeah. సో చూడండి, ఇది 10 GPA సాధించినందుకైతే తనకైతే ఇచ్చారు మోడల్. చాలా వచ్చాయి, చాలా వాటిలో పార్టిసిపేట్ చేసినట్టున్నావు కదా. అవును. ఓకే, ఇదేంటిది? ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ఇది మొన్న వెంకట్ ఫౌండేషన్ వాళ్ళు కరీంనగర్ అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో 10 GPA వచ్చిన వాళ్ళకి ఇది. ఓకే, పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది. ఒక బిడ్డ ఎదుగుతూనే కదా ఏ కన్నా తల్లిదండ్రులకైనా అసలు చెప్పలేని ఆనందం ఉంటుంది, అసలు మాటలు కూడా రావు. సో వాళ్ళ ఫేసులు చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది. సో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఆమెకి ఎంత ప్రోత్సాహం ఇచ్చారని చెప్పేసి మనం వారిని కూడా అడుగుదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ఇప్పుడు మీ అమ్మాయి ప్రణవి ఒక 10/10 సాధించింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మా ఫ్యామిలీలో గ్రేట్ మా డాక్టర్ అని చెప్పి మా ఫ్యామిలీ అంతా మెచ్చుకుంటారు. సో మా మా అమ్మాయి ఫస్ట్ రావడానికి కారణం ఫస్ట్ వాళ్ళ గురువులు. ఓకే, వాళ్ళ స్కూల్ ఎంత కష్టపడితే ఇంత వాళ్ళ స్కూల్లో కూడా మినిమం 10/10 అదేంది 10% అందరూ ఉత్తీర్ణులు అయిపోయినారు. ఒకరు కూడా తనకు చిన్నప్పటి నుంచి అలవాటే మేడం. అది టైం టు టైం టేబుల్ మెయింటైన్ చేస్తుంది. తన మాటలు చూస్తే అర్థమైపోతుంది ఎంత డిగ్నిటీగా మాట్లాడుతుందో తెలుసా. అయితే టీచర్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చినాయంటే అమ్మ నువ్వు పలానా టైం చదువుకోవాలి, పలానా టైం చేయాలంటే పేపర్ మీద రాసుకొని డోర్ కంటేసుకొని అదే కంటిన్యూ అవుతుంది. చాలా మెచ్యూర్. అయితే ఒక పూట భోజనం పెట్టకుండా ఒప్పుకుంటది కానీ టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. తనకు టైం వరకు మేము అన్ని ఫెసిలిటీ చేయాలి. సో ఇక్కడ మరి గవర్నమెంట్ స్కూల్ ఉంది, చాలా మంది ఏంటంటే మా పాప ప్రైవేట్ స్కూల్ వేస్తేనే మంచి ర్యాంక్ తో వస్తుందని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రుల అపోహ, అవునా కదా? కానీ మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివించారు మీ అమ్మాయిని, 10/10 వచ్చింది. చాలా మందికి ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోతుంది. చాలా మందికి ఇప్పుడు చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 7th 8th నుండి మా అమ్మాయి ప్రతి క్లాస్ లో ఫస్ట్. అయితే మా ఈ ప్రైవేట్ వాళ్ళు వస్తారు కదా ప్రతి ఇయర్ సర్చింగ్, మీ అమ్మాయి మాకు ఇవ్వండి, మంచి క్లెవర్ ఉందట, మా ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకుంటాము అని చెప్పి వాళ్ళు వచ్చారు. అయితే ఈసారి వీళ్ళ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అసలు టీసీ ఇవ్వరు, అమ్మాయిని మేము వదులుకోము. మీకేం కావాలి సార్, మేము అన్ని చెప్తాం మీకు, అన్నింటిలో మీకు ఇంగ్లీషా మ్యాథ్సా ఏది లోటు, అవును మీకు ఏది లోటు లేకుండా మేము చెప్తాం, మేము చూసుకుంటాం సార్, మేము టీసీ ఇవ్వము, అమ్మాయిని వదలం అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆ విధంగానే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి ఫస్ట్ వచ్చింది. నువ్వు చదవాలి అని చెప్పేసి ఇబ్బంది ఏమైనా పెట్టారా? లేదు, జస్ట్ అస్సలు ఫోర్స్ చేయలేదు. నేను నా ఇష్టం తోటి చదవడమే కానీ ఫోర్స్ మాత్రం ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే సాధించాలి ఖచ్చితంగానే. కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే మేడం ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే కొందరు భయపడతారు, టెన్షన్ తీసుకోరు. తను ఎట్లా అంటే ఎంజాయ్ చేస్తుంది. ఈ టైంలో నేను చదువుకోవాలి, ప్లస్ ఫ్రీ టైం, మళ్ళీ మమ్మీ డాడీతో మాట్లాడుకోవాలి, మళ్ళీ కొంచెం అన్నం తినాలి, ఫ్రీ ఉండాలి, మళ్ళీ ఈ టైంలో నేను చదువుకోవాలి. ఎంజాయ్ చేస్తుంది తప్ప దాన్ని భయంగా చూడదు. ఆ విధంగా మేడం. మీరు ఏం చేస్తుంటారంటే ఏం వర్క్ చేస్తుంటారు? నేను అగ్రికల్చర్, వ్యవసాయం. అవును, ఇద్దరు. మళ్ళీ ఇంత చదువుకుంటూ ఇంత క్లేవర్ ఉంటుండా ఎప్పుడన్నా సంథింగ్ ఇప్పుడు ఏది సంక్రాంతికి 15 days అట్లా సెలవు వచ్చినాయా మాతో పాటు పొలం కూడా వస్తుంది, నేర్చుకుంటా, హెల్పింగ్. డాడీ నేను చేస్తా అని చెప్పి ముందుకు వస్తుంది. నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి అన్నది. మమ్మీ కూడా చాలా సహాయపడుతుంది. వాళ్ళ మమ్మీని అడిగి తెలుసుకోండి. సరే, సో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఒక తల్లిగా
ఒక అమ్మాయి అంటే డాడీ కంటే డాడీతో ఎక్కువ ఉంటారు, అబ్బాయి అయితే మమ్మీతోనే ఎక్కువ ఉంటారు, అవునా కదా? అమ్మాయి ఏమో డాడీతోనే ఎక్కువ ఉంటది, కానీ అమ్మాయి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మమ్మీకి ఎక్కువ అలవాటు పడిపోతారు. సో తన గురించి మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. ఆమె మాతోటి బాగుంటది, ఏం చెప్పినా గానీ కాదు అనదు, మంచిగా పని చేస్తుంది, ఇంటి దగ్గరనే నాకు హెల్ప్ చేస్తుంది, బాగా చదువుకుంటది. కాకపోతే చాలా సంతోషంగా ఉంది. ఆమెకు 10 GB వచ్చి మండల్ లెవెల్ వచ్చింది కాబట్టి మాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆమె కోరిక మేరకు ఆమె మంచి ఆఫీసర్ కావాలని తను అనుకుంటుంది కదా, ఐఏఎస్ కావాలనుకుంటుంది కదా, ఐఏఎస్ అయ్యేంత వరకు చదివిస్తారా? చదివించాలనుకుంటున్నాం. కాకపోతే గవర్నమెంట్ కూడా కొంచెం మాకేమైనా సహకరిస్తే కూడా కొంచెం ముందుకు వెళదాం. వస్తుంది ఇప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా, ఎందుకంటే 10/10 సాధించింది కాబట్టి అసలు మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తను ఐఏఎస్ కావాలని చెప్పేసి ఖచ్చితంగా చేరుకుంటుందా? చేరుకోవాలని ఆమెకు కూడా అలాగే ఉంది. మా పరిస్థితి చూసి ఆమెకు మంచిగా చదువుకోవాలని ఆమె గవర్నమెంట్ స్కూల్ పోయి ఆమె ఇష్టపూర్వకంగా చదువుకొని మంచి ర్యాంకు తెచ్చుకుంది. అలాగే ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఎక్కడ ఏ కాలేజీలో వేస్తున్నారు? అయితే మేడం తనకు ఫ్రీ సీట్స్ మీద వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ ఉండే మాకు. మొన్న మీద రాసింది 2 times కూడా ఇంటి దగ్గరకు వచ్చిర్రు వాళ్ళు. అన్ని రాసుకున్నారు, చేసిరు, వస్తుందన్నారు. ఆమె సర్టిఫికెట్స్, ఆమె గిఫ్ట్స్ అన్ని చూసిరు, వస్తుందన్నారు. లాస్ట్ మినిట్ లా రాదు అని చెప్తే చాలా బాధ అనిపించింది మాకు. అయితే మేడం రీసెంట్ గా మేము పొలం కాడ ఉండేవాళ్ళం. పొలం కాడ చిన్న బిల్డింగ్ ఉండే అక్కడ ఉండేవాళ్ళం. రీసెంట్ గా ఇది ఒక 20 lakh 25 lakh లోన్ తీసుకొని ఈ కొత్త ఇల్లు కట్టు ఇక్కడికి వచ్చేసరికి ఈ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ చూసి వీళ్ళ అమ్మాయిని చదివించేంత స్తోమత ఉంది. అయితే అది ఆ ఒక్క రీజన్ తోటి అదేనా. అయితే మళ్ళీ మీరు ఇందాక ఇవన్నీ చూసారు కదా, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ, అమ్మాయి వరకు పర్ఫెక్ట్ మాకు సెలెక్ట్ అయింది సార్. 2 times సెలెక్ట్ అయింది మేధాకు. ఒక 5 years దాకా మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి అన్నారు. చాలా సంతోషం ఉండే. ఈ న్యూ బిల్డింగ్ చూసేసి ఎంక్వైరీ తీసుకున్నారు వీళ్ళు ఎట్లా లోన్ తీసుకున్నామని కూడా చెప్పినాం. వాళ్ళు లాస్ట్ మినిట్ లో అసలు మాకు రావాలని కూడా చాలా కోరిక ఉండే. మేము మా అమ్మాయిని అంత చదివించలేము, కొంచెం మాకు మీద వస్తే దాని వల్ల కొంచెం ఆమెకు మంచిగా ఉంటదని కూడా చెప్పినాం. వస్తుంది అన్నారు. లాస్ట్ మినిట్ లా రాలేదంటే ఇక మాకు చాలా బాగా డిసప్పాయింట్ అయిపోయినాం. మీద వల్ల ఆమె కోరిక మేరకు ఆమె ఐఏఎస్ అవుతుందని కొంచెం చాలా కోరిక ఉండే. ఆమె టాలెంట్ ఇప్పటికైనా గుర్తించి ఆమె కన్నా వస్తే బాగుంటదని చిన్న ఆశ. చూపించలేరా మరి? ఇప్పుడు మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాం, అవన్నీ చూపించలేరు వాళ్ళకి? చూపించాను, పాస్బుక్ లో ల్యాండ్ ఎంత ఉందో చూపించాను. ఇయర్లీ నా సంపాదన అంతా 1 lakh కూడా ఉండదు. ఒక ఇయర్ కి పాప చాలా ఫీజు అవుతుంది సార్. మీరు అమ్మాయి వరకు అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉంది, మాకు సెలెక్ట్ అయింది. ఇక తర్వాత పైకి వెళ్ళి ఈ రిజల్ట్ తీసుకుపోయి మేము పై మేడం దగ్గర పెడితే వారు ఏం చేస్తే అది మీ అదృష్టం అని చెప్పి వెళ్ళారు. అరే సార్ చూడండి, మాకు వ్యవసాయం మీద 1 lakh కూడా ఉండదు, 1 year కలిసి వచ్చేటట్టు చేయండి సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను నేను. సరే సార్ అని వెళ్ళారు. ఇక వాళ్ళ ఇప్పుడు 3 సార్లు ఎంక్వైరీ అవుతుంది సార్ మేడం, ఫిల్టర్ చేసి అట్లా చేస్తారు. కానీ ఇప్పుడు మరి కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా, ఇవాళ నుండి స్టార్ట్ అంటే మొన్నటి స్టార్ట్ సెలెక్ట్ కాలేదని మెసేజ్ కూడా వచ్చింది. మేధాలో అంటే వాళ్ళు ఒక రీజన్ చెప్తారు మేడం. అంటే రీజన్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫిల్టర్ చేసి 100ని 50 చేస్తారు, 50ని 25 చేస్తారు. ఫిల్టర్ చేసి చదువుకునే స్తోమతున్న వాళ్ళను సైడ్ పెట్టేసి మరీ పూర్ వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నాం సార్ అని చెప్పి రీజన్ చెప్పిండ్రు. సరే సార్ ఇక మా అదృష్టం ఎంతవరకు ఉందని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొంతమంది డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ అమ్మాయిలు చాలా మంది చదువుకుంటారు, వాళ్ళని ఆర్థిక పరిస్థితి కూడా బాగుండదు, సో మనం వాళ్ళని కూడా ఏమనద్దు కదా. సంతోషమే, మీ అమ్మాయికి వచ్చే సీటు ఇంకో అమ్మాయికి వచ్చింది సార్ అంటే సరే సంతోష్ సార్. వాళ్ళు కూడా రీజన్ చెప్పారు సార్. అది సార్ అయితే మేడం ఒక ఇంటి మీద సగం కప్పు గూనెలుండి సగం కప్పు లేని వాళ్ళకు మీ అమ్మాయికి వచ్చే సీటు ఆ అమ్మాయికి ఇచ్చాం సార్. సంతోషం సరే, నేను వ్యవసాయం చేసుకుంటా చదివించుకోగలుగుతాని ఇక ఫ్రీ స్మైల్ ఇచ్చి వాళ్ళను సైడ్ పెట్టేసిన. పేరెంట్స్ కూడా ఉండరు, చదువుకోవడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్ కూడా ఉండరు. ఇప్పుడు కొన్ని అలాగే సెలెక్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఫిల్టర్ చేసేస్తారు, ఎవరికి ఏం లేదని చెప్పేసి అన్ని చూసిన తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. సో మీ విషయంలో అంటే ఉంది పర్వాలేదు, వీళ్ళకి చదివించుకుంటారు, పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి అన్న ఉద్దేశం కొద్ది వాళ్ళు కొంచెం రిజెక్ట్ చేయొచ్చు. మీరు ఇందాక ఫ్రీ సీట్ ఎక్కడ రాలేదని అన్నారు కదా, అయితే సిద్దిపేటలో, కర్నాల్లో ఈ కొన్ని కాలేజీలు ఆఫర్ చేశారు మేడం. సార్ మీ అమ్మాయికి మేము ఫ్రీ సీట్ ఇస్తాం, రండి మాకు చేర్పించండి అని చెప్పి అన్నారు. అయితే నేను ఎక్కడ ఫాలో అవ్వాలి, వీళ్ళ సార్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు దిశానిర్దేశాలు మొత్తం ఇంతవరకు తనది వాళ్ళే తీసుకొచ్చారు కదా మేడం.
సార్ మరి ఇట్లా వచ్చినాయి అని చెప్పంటే, లేదు సార్ మంచి కాలేజీని ఇద్దాము, అందాక ఓపిక పట్టండి, మీరు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టండి, తను డెఫినెట్గా జాబ్ తెస్తుంది, నీ డబ్బు నీకు సంపాదిస్తుంది, నువ్వేం అప్పుకు భయపడకు, ఖర్చుకు భయపడకు అన్నారు. సరే సార్ అని చెప్పి వాళ్ళనే ఫాలో అవుతాను మేడం ఇప్పుడు వాళ్ళు. ఇక పెద్ద కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ అవి పేరు చెప్తాను మేడం. వాళ్ళు ఏది నిర్ణయం చేస్తే అది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం.